టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మెగాస్టార్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. అయితే ఇటీవల ఏపీ అసెంబ్లీలో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకి సంబంధించి గరం అవుతున్నారు కొందరు అభిమానులు. అయితే ఏకంగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే రాజీకి వీలుగా ఫిర్యాదును పోలీసులు పెండింగ్ లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అటు 5 రాష్ట్రాలకు చెందిన చిరంజీవి అభిమానులు జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో సమావేశమయ్యారు. ఈ అత్యవసర సమావేశంలో బాలకృష్ణపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అయితే ఫ్యాన్స్ మీటింగ్ వివరాలు తెలుసుకున్న చిరంజీవి అభిమానులను కూల్ చేశారు. నిరసనలు చేయటం, ఫిర్యాదులు ఇవ్వటం మన సంప్రదాయం కాదని హితవు పలికారు మెగాస్టార్. దీంతో అభిమానులు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారని చెబుతున్నారు. అంటే మనము బాలకృష్ణ ఏమి చిరంజీవి గారి మీద తప్పుడు స్టేట్మెంట్ చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆపదు. అయితే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై చిరంజీవి అభిమానులు గుర్రుగా ఉన్నారు. అయితే కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్. అంటే ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ ఇంత సైలెంట్ గా ఉంటున్నారు అంటే కూడా కారణం దాంట్లో చిరంజీవి గొప్పతనం అని చెప్పాలి. ఇప్పటికి చిరంజీవి గనక ఒక కలసైగా చేసినా గానీ రాష్ట్రం మొత్తం కూడా అల్లకల్లోలం అయ్యేటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా చిరంజీవి అభిమానుల్ని అంటే కొంత సముదాయించుకుంటూ ఈ మధ్య కాలంలో అభిమానులు కూడా కేసులు పెడతా అంటే మనం నిరసనలు కేసులు తెలపడం మన సంప్రదాయం కాదు అంటూ అభిమానులు కూడా కొంత పరుష పదజాలం వాడుతూ చిరంజీవి జాతిని తగ్గిస్తూ బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ పైన చిరంజీవి ఫ్యాన్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ 5 రోజులైనా కానీ ఇప్పటికీ ఆ ఫైర్ మాత్రం అభిమానులు నడుస్తూనే ఉంది. బాలకృష్ణ పైన ఇప్పటికీ పోలీసులు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో చిరంజీవిని బాలయ్య దూషించారంటూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఫిర్యాదును పెండింగ్ లో పెట్టి కొంత రాజీకి ప్రయత్నం చేయించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అటు మరోవైపు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా కూడా అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆల్మోస్ట్ దక్షిణాది నుంచి 5 రాష్ట్రాల నుంచి అభిమానులు మొత్తం కూడా తరలి వచ్చి బ్లడ్ బ్యాంక్ లో భేటీ అయ్యారు. బాలకృష్ణ పైన ఫిర్యాదు చేయాలంటూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో చిరంజీవి వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఇష్యూ పైన ఇప్పటికే చిరంజీవి కూడా రెస్పాండ్ అయ్యారు. బట్ బాలయ్య పైన ఉన్నటువంటి కోపంతో మెగా ఫ్యాన్స్ ఆయన పైన పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆల్మోస్ట్ 300కు పైగా పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టాలంటూ కూడా అఖిల భారత చిరంజీవి యువత కూడా నిర్ణయించింది. అయితే చిరు నచ్చ చెప్పడంతో వాళ్ళైతే వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. బాలయ్య కామెంట్స్ కు కౌంటర్ గా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రకటన కూడా చిరంజీవి ఫ్యాన్స్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మాత్రం మెగా అభిమానులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. బాలకృష్ణ పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తా ఉంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు కానీ లేదంటే రాజకీయంగా రాజీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవర్ గతంలో కూడా అంటే బాలకృష్ణ చిరంజీవి వివాదం గతంలో కూడా చాలా సందర్భాల్లో వచ్చాయి. గత కొద్ది రోజులుగా కూడా నెట్టింట్ల మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ మధ్య ఒక వార్స్ కూడా జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు తీసుకుంటూ వస్తున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ ఇష్యూను సోషల్ మీడియా వరకు పరిమితం చేయాలని అనుకోలేదు. చిరువును అగౌరవపరిచే విధంగా మాట్లాడినటువంటి బాలకృష్ణ పైన పోలీసులో కేసు ఫైల్ చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఇటు ఆంధ్రాలో అటు తెలంగాణలో మెగా అభిమానులు కూడా అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్ దగ్గర నియర్ బై ఉన్నటువంటి ఒక హోటల్లో కూడా అత్యవసర భేటీ నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ పైన 300 పోలీస్ స్టేషన్ల పైగా కంప్లైంట్ చేయాలంటూ కూడా తీర్మానం చేశారు. ఈ విషయం అటు ఇటుగా చిరంజీవి వరకు వెళ్ళింది. అభిమానులకు ఫోన్ చేసి వాళ్ళకు వారించారు. అది మన సంస్కారం కాదు, కేసులు పెట్టడం లాంటి పనులు చేయొద్దంటూ కూడా హెచ్చరించారు. సో చిరంజీవి సూచనతో మెగా అభిమానులు వెనక్కి తగ్గినా గానీ ఫిర్యాదు చేయాలన్నటువంటి ఆలోచన విరమించుకున్నా ఈ విషయాన్ని మీడియాకు వాళ్ళు చెప్పారు. గతంలో బాలకృష్ణ చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామంటూ కూడా ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేతృత్వంలో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నామని చెప్పారు. ముందుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఆ తర్వాత
300 పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. అయితే చిరంజీవి కాల్ చేసి నచ్చజెప్పడంతో ఫిర్యాదు మళ్ళీ వాపస్ తీసుకున్నామంటూ కూడా వాళ్ళు చెప్పారు. బట్ ఏదేమైనా కానీ భవిష్యత్తులో మళ్ళీ ఎవరైనా తమ అభిమాన హీరో పైన ఇట్లాంటి తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ఊరుకునేది మాత్రం లేదంటూ కూడా చిరంజీవి యువత ఇప్పటికే ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. అయితే మోరోవర్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరు అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. సో నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీ పెద్ద ఉంటారు అని బాలయ్య ఊహించుకుంటున్నారు. లేదు చిరంజీవే ఇండస్ట్రీ పెద్ద అన్నది అంటే చిరంజీవి ఒక్కరే కాదు, ఇది మిగతా సినిమా హీరోలు కూడా బాలకృష్ణలు కూడా చాలా సందర్భాల్లో ఇది ప్రూవ్ చేయడం జరిగింది, వాళ్ళు అనడం కూడా జరిగింది. ఇట్లా నేపథ్యంలో గతంలో బాహుబలి RRR సినిమా రిలీజ్ టైంలో కూడా రాజమౌళి అదే మాట అన్నారు. ఏదేమైనా చిరంజీవి గారు మెగాస్టార్, రియల్ మెగాస్టార్. ఎందుకంటే టికెట్ల విషయంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇస్తే మళ్ళీ చిరంజీవి గారే ప్రత్యేకంగా తనకున్నటువంటి చనువుతోటి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి సో తాను కొంత చొరవ తీసుకున్నారు కాబట్టి ఆ రోజు టికెట్ల విషయంలో చిరంజీవి ముందు పడ్డారు కాబట్టి ఇండస్ట్రీకి కొంత లాభం జరిగింది. సో ఇప్పుడు రాజమౌళి మాట్లాడినటువంటి కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి చిరంజీవి గురించి మాట్లాడారు. నేను ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవిని గౌరవిస్తాను, ఆయన అలా అనిపించుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు, కానీ ఆయనే ఇండస్ట్రీ పెద్ద, టికెట్ల రేట్లు పెంచేందుకు ఆయనే కారణం, సీఎం దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారికి తెరవేసుకుంటూ అన్ని నడిపించారు అన్నది ఆ రోజు రాజమౌళి చేసిన కామెంట్స్ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి సోషల్ మీడియాలో. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్